నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. సత్యవేడులో నారా లోకేష్ ప్రజా దర్బారుకు అనూహ్య స్పందన. భారీగా తరలివచ్చిన ప్రజలకు నేనంటూ మంత్రి భరోసా. భీమవరంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధ్యక్షతన జిల్లా సమీక్షా మండలి సమావేశం. పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధికి మేలైన చర్యలు చేపట్టినట్టు వెల్లడి. వైసీపీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో వైఎస్ జగన్ భేటీ. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ కక్షసాధ్యం చర్యలకు పాల్పడుతున్నారని ఫైర్. కేసీఆర్ అప్పు తెలంగాణ భవిష్యత్తుకు ముప్పుగా దాపరించిందన్న మంత్రి సీతక్క. ఉద్యోగుల పోరాటాన్ని వాడుకున్న చరిత్ర బీఆర్ఎస్ది అంటూ ఫైర్. తిరుపతి జిల్లా సత్యవేడలో మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ప్రజా దర్బారుకు అనూహ్య స్పందన లభించింది. ఉదయం వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, యువత, ఉద్యోగులు, వివిధ సంఘాల ప్రతినిధులు ఆయన్ను కలవడానికి బారులు తీరారు. లోకేష్ ప్రతి ఒక్కరి వద్ద వినతి పత్రాలు స్వీకరించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని వారికి భరోసా ఇచ్చారు. ఆయా సమస్యలను విభాగాల వారీగా విధించి సంబంధిత శాఖలకు పంపాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధికి అన్ని విధాలుగా మేలైన చర్యలను చేపట్టినట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. భీమవరం కలెక్టరేట్ విశిష్ట సమావేశ మందిరంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధ్యక్షతన జిల్లా సమీక్ష మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. తొలుత సమీక్ష ప్రారంభానికి ముందు కేంద్ర, రాష్ట్ర మంత్రులు జిల్లా కలెక్టర్ అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం డిఆర్సీ మీటింగ్లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గత 6 నెలలుగా జిల్లాలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు నూతనంగా చేపట్టిన ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ అన్ని శాఖల్లో జరుగుతున్న కార్యక్రమాలపై సమీక్ష జరిగిందని, శాసనసభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చిన అంశాలపై తగిన ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ భీమవరం పరిధిలో 3 బ్రిడ్జీలు నిర్మాణాలు, అప్రోచ్ రోడ్డు లేక పట్టణంలో ట్రాఫిక్ సమస్య పెరిగి ఇబ్బంది ఎదుర్కొంటున్న విషయం భీమవరం ఎమ్మెల్యే తన దృష్టికి తీసుకొచ్చారని, R&B అధికారులతో చర్చించి పరిష్కారం కృషి చేస్తానన్నారు. మంత్రి నిమ్మల రామనాయుడు మాట్లాడుతూ రబీ ధాన్యం కొనుగోలును రైతులకు ఇబ్బంది లేకుండా ఆఖరి గింజ వరకు కొనుగోలు చేస్తామన్నారు. అంచనాలకు మించి దిగుబడి రావడం జరిగిందని, 6 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యానికి అదనంగా మరొక 1 లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలుకు ఆదేశాలను జారీ చేయడం జరిగిందని తెలిపారు. ఎక్కడైతే వివిధ శాఖలకు సంబంధించి ల్యాప్సెస్ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా సరి చేయాలనేటువంటి ఆలోచనతో ఒక ఆరోగ్యకరమైనటువంటి చర్చ ఈ సమావేశంలో జరిగింది. వ్యవసాయ రంగానికి సంబంధించి, అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించి, హౌసింగ్ ఆవాస్ యోజన గురించి, అలాగే R&B సంబంధించినటువంటి విషయాల మీద, అదేవిధంగా పవర్కి సంబంధించి విషయాల మీద ముఖ్యంగా చర్చించడం జరిగింది. హెల్త్కి సంబంధించి కొన్ని చోట్ల మంచి ఎక్విప్మెంట్ ఉన్నప్పటికీ కూడా తాడేపల్లిగూడెంలో కానీ, తణుకులో కానీ టెక్నీషియన్స్ కొరత కారణంగా అనేక ఇబ్బందులు ఉన్నటువంటి విషయం మీద మాట్లాడడం, దానికి రవికుమార్ గారు తప్పనిసరిగా ఆరోగ్య శాఖ మంత్రి గారితో మాట్లాడి దానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా హౌసింగ్ సంబంధించి మీద కొంత ఆరోగ్యకరమైనటువంటి చర్చ కూడా మంత్రులు రామానాయుడు గారు కానీ, రవి గారు కానీ చర్చించడం జరిగింది. అదేవిధంగా భీమవరం అసెంబ్లీకి సంబంధించి 3 బ్రిడ్జీల నిర్మాణం జరిగింది, చాలా కాలం అయింది. తప్పనిసరిగా దానికి అప్రోచెస్ లేవు, టౌన్లో బాగా ట్రాఫిక్ పెరిగింది, ఇబ్బందిగా ఉంది, చాలా సంవత్సరాలు అయింది నిర్మించి, నిరుపయోగంగా ఉన్నాయని భీమవరం శాసనసభ్యులు అంజిబాబు గారు ప్రస్తావించినటువంటి విషయం మీద కూడా తప్పనిసరిగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని R&B అధికారులకు ఆదేశించడం, ఇప్పటికే అంజిబాబు గారు ఆ విషయం మీద ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. తప్పనిసరిగా దాని మీద సరైనటువంటి వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా అగ్రికల్చర్ సంబంధించి కానీ, హార్టికల్చరు, ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఉన్న ఫిషరీస్ సంబంధించిన సబ్జెక్ట్ కానీ, అదేవిధంగా ఎలక్ట్రిసిటీకి సంబంధించింది, వాటర్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలి, కాలువలు ఏ విధంగా చేసుకోవాలనే దాని మీద, అట్లనే ఇంకా రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మీద ఏవైతే రోడ్లు మనం ఇప్పుడు దాకా చాలా పెద్ద ఎత్తున చేసామో రోడ్స్,
అవన్నీ ఇప్పుడు దాకా ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం రోడ్స్ మీద, ఇంకా ఎంత ఖర్చు పెట్టాలి, ఈ జిల్లాలో రోడ్స్ అన్నీ కూడా బాగుంటానికి అని చెప్పి దాని మీద మాట్లాడుకోవడం జరిగింది. అట్లానే హెల్త్, మెడికల్ అండ్ హెల్త్ మీద మాట్లాడుకున్నాం, ఎనర్జీ మీద మాట్లాడుకున్నాం, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ముఖ్యంగా ఈ జిల్లాలో అనుకున్న దానికంటే ఎక్కువగా ఈ సంవత్సరం ప్యాడీ ఎక్కువగా పంట పండటం జరిగిందనమాట. దాదాపు ఇప్పటికి 6 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం జరిగింది. ఇంకా చాలా పెద్ద ఎత్తున కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో నిన్న మంత్రి గారు వచ్చి ఇంకో 1 లక్ష టన్నులు కూడా ఇచ్చారు. అది కూడా కొనుగోలు చేస్తాం. అన్నీ కూడా ఈ ప్రాంతంలో వ్యవసాయ రైతులకి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయడమే కాకుండా 24 గంటలలో మనం డబ్బులు కూడా వేయటం జరుగుతుందన్నమాట. ఇవన్నీ కూడా పూర్తిగా డిస్కస్ చేసుకోవడం జరిగింది. హౌసింగ్, ముఖ్యంగా హౌసింగ్ సంబంధించి చాలామంది అడుగుతూ ఉన్నారు, ఎట్లా ఏ విధంగా చేయాలి. టిట్కో హౌసెస్ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇబ్బంది పడి చాలా చోట్ల బిల్లులు రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు. టిట్కో ఇళ్ళు దెబ్బతినిపోయినాయి అన్నీ. ఇట్లాంటి అన్నింటిని కూడా చర్చించుకున్నాం. ఏదైతే మేము చేయగలిగాము ఇక్కడ జిల్లా పరిధిలో వాటన్నిటి కూడా మేము తీసుకొని చేస్తూ ఉన్నాం. కలెక్టర్ గారి దృష్టికి, జేసీ గారి దృష్టికి, మిగతా అధికారుల దృష్టికి చెప్పాము. మిగతాది ఏదైతే గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి చేయాలన్నామో వాటన్నిటి కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఇమీడియట్గా వాటిని కూడా సాల్వ్ చేస్తాము. ఈవేళ దిగుబడులు బాగా పెరిగాయి. ప్రతి ఎకరము కూడా 60-65 బస్తాలు దిగుబడులు వస్తున్నటువంటి పరిస్థితుల్లో ధాన్యం సొమ్ములు కూడా ప్రభుత్వానికి అమ్మితే 48 గంటల్లోపునే బ్యాంకు అకౌంట్లోకి, రైతుల అకౌంట్లోకి నేరుగా దళారులతో సంబంధం లేకుండా పడుతున్నటువంటి దశలో మరి ప్రైవేటుగా ధాన్యం అమ్మకుండా గవర్నమెంట్కే ధాన్యం అమ్ముతున్నటువంటి స్థితిలో 6 లక్షల మెట్రిక్ టన్నులకి కూడా మరి మించి నిన్ననే నాదెండ్ల మనోహర్ గారితో మాట్లాడి మరి ఇంకొక 1 లక్ష మెట్రిక్ టన్నులు కూడా అదనంగా కూడా ఈ యొక్క జిల్లాకు కేటాయించామని అంటే ఏ రైతు కూడా ఇబ్బంది పడకూడదనేటువంటి ఆలోచనతో ఇప్పటికే 1,70,00,000 సంచులు కూడా ఈరోజు రైతులకు ఇవ్వడం జరిగినటువంటి పరిస్థితి. ఈరోజు చూస్తే మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికి 1,200 కోట్ల రూపాయలు, 55,000 రైతుల దగ్గర నుండి 1,200 కోట్ల రూపాయలు విలువైనటువంటి ధాన్యం ఈరోజు ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఒక్క మన జిల్లాలో 1,200 కోట్ల రూపాయలు విలువైనటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసి మళ్ళీ రైతులకి 1,125 కోట్ల రూపాయలు ఆల్రెడీ రైతుల అకౌంట్లో వేసాం. ఇది ఆల్ టైమ్ రికార్డు. రాష్ట్రంలో తప్పకుండా వైసీపీ అధికారంలోకి వస్తుందని, అందులో ఎలాంటి సందేహం లేదని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్ఘాటించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయకుండా మోసం చేశారని మండిపడ్డారు. విద్య, వ్యవసాయం, వైద్య రంగాలు పూర్తిగా నీరుగారిపోయాయని అన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. కేసులకు భయపడితే రాజకీయాలు చేయలేమన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో జగన్ భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు సహా పార్టీ భవిష్యత్తు కార్యక్రమాలపై ఈ సందర్భంగా జగన్ వారితో చర్చించారు. యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు బాధితులను ఆదుకుని ఆసరాగా నిలవడం కోసం రెడ్ క్రాస్ సొసైటీ అనే సేవా సంస్థ ఏర్పాటైందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం రాయలంలోని ఇండియన్ రెడ్ క్రాస్ కార్యాలయంలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని రెడ్ క్రాస్ సొసైటీ వ్యవస్థాపకుడు జాన్ హెన్రీడు హంట్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలను రక్షిస్తూ శాంతిని పెంపొందించడమే రెడ్ క్రాస్ సంస్థ లక్ష్యమని అన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి, గోపిశెట్టి మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడం బాధ్యతగా భావించాలని, రెడ్ క్రాస్ ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తుందని, రక్తదానం చేయడానికి దాతలు ముందుకు రావాలన్నారు. అనంతరం రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్ అందించి సత్కరించారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్న ఒక సంస్థ రెడ్ క్రాస్ సంస్థ. ఆ సంస్థని
స్థాపించిన డోనాల్డ్ గారు ఈరోజు ఆయన పుట్టినరోజు. అది మన పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రాన భీమవరంలో రాయలం గ్రామంలో రెడ్ క్రాస్గా రంగసాయి గారి ఆధ్వర్యంలో ఈ సంస్థకు సంబంధించిన వాలంటీర్స్ ఒకటే డాక్టర్లు అందరూ ఆయన పుట్టినరోజు చేయడం చాలా గొప్ప గర్వకారణం చెప్పి సందర్భం కలిగిస్తాను. ఎందుకంటే నేను ఈ మాట ప్రపంచవ్యాప్తంగా రక్తదానం చేయడం అంటే సామాన్య విషయం కాదు. ఆయన ఆ రోజుల్లోనే మరి రెడ్ క్రాస్ అన్న ఒక సంస్థ పెట్టి దానిలో మరి ప్రైవేట్ ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నారంటే అది కొత్త సంస్థ. ఈరోజు ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో మన ఆంధ్రప్రదేశ్లో ప్రథమ స్థానం వచ్చింది. ఆ స్థానానికి సంబంధించిన ఈ రోజు కూడా మరి గవర్నర్ గారి ఆధ్వర్యంలో మన కలెక్టర్ గారు అంటే జిల్లా హెడ్ ఎవరంటే కలెక్టర్ గారు కాబట్టి ఆవిడికి గవర్నర్ గారి చేతుల మీదుగా అవార్డు వస్తుంది. దానికి సంబంధించి మీరు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వీళ్ళ ద్వారా ఎంతోమంది ప్రాణాలు రాబోయే కూడా కాపాడి రాయలం గ్రామం, నేను పుట్టిన గ్రామం కూడా ఈ గ్రామంలోనే ఇక్కడ ఇంత పెద్ద సంస్థ ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి ప్రజల ప్రాణాలు కాపాడే అవకాశం కల్పించిన ఈ గ్రామానికి, ఈ గ్రామంలో పెట్టిన జిల్లా కలెక్టర్ గారికి, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకి ప్రజల స్థానం వచ్చిన రెడ్ క్రాస్ వాలంటీర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 1963 సంవత్సరంలో హెన్రీ డునాల్డ్ గారు రెడ్ క్రాస్ సంస్థని స్థాపించడం జరిగిందండి. 200 దేశాల్లో అనేక సేవలు రెడ్ క్రాస్ అందిస్తుంది. యుద్ధ సమయాల్లో కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, రక్తదానం అన్నింటిలోని. మరి మన జిల్లాలోని 1975 నుంచి రెడ్ క్రాస్ కేంద్రం ఉన్నప్పటికీ అనివార్య కారణాల వల్ల అది మూటపడిపోవడం, మరి ఈ రాయలం గ్రామంలో ప్రజలు ప్రభుత్వ సహకారంతో ఇక్కడ మళ్ళీ తిరిగి ఆ రెడ్ క్రాస్ సంస్థని పునరుద్ధరించడం జరిగిందండి. మరి ఇప్పుడు వచ్చి అనేక వేల మందికి ఇక్కడ రక్తాన్ని అందజేయడం జరిగింది. రెడ్ క్రాస్ సంస్థ ఉన్న ప్రత్యేకత ఏంటంటే మన ఏ బ్లడ్ బ్యాంక్ వెళ్ళినా కానీ రీప్లేస్మెంట్కి ఒక డోనర్ని తీసుకెళ్ళాలి. కానీ రెడ్ క్రాస్ విషయానికి వస్తే డోనర్స్ ఎప్పుడు ఇచ్చినా కానీ రీప్లేస్మెంట్ అడగకుండా ఎవరైతే ఆపదలో ఉన్నారో, ఎవరికైతే రక్తం అవసరమో, అది మన పశ్చిమ గోదావరి జిల్లాగే కాదు ఎక్కడైనా సరే రెడ్ క్రాస్ యొక్క సిద్ధాంతం నినాదం. మరి సభ్యులందరూ సహకారంతో ఈ రెడ్ క్రాస్ నడుస్తుందండి. మరి ఎవరికైనా సరే బ్లడ్ కావాల్సి వస్తే రెడ్ క్రాస్ సంప్రదించి డోనర్స్ అవసరం లేకుండానే మీరు మీ రక్తాన్ని అవసరాన్ని రక్త గ్రూప్ని తీసుకెళ్తారని తెలియజేస్తారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.